హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ నావిగేటర్. అండ్ ముందు మనం వీడియో వచ్చేసరికి ఫైల్ మేనేజ్మెంట్ అండ్ క్రడ్ ఆపరేషన్స్ ఇవన్నీ చేసాం కదా మన 3 ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం మామూలుగా వెబ్సైట్లు చేసేటప్పుడు మనకి ఓటీపీలు పంపిస్తారు కదా మన మెయిల్కి. సో ఆ ఓటీపీలు వెరిఫికేషన్ చేసి, అంటే మన మెయిల్ వ్యాలిడా కాదా ఇవి ఎలా చేస్తారంటే, సో ఇక్కడ ఆర్కిటెక్చర్ జస్ట్ మీకు ఒక ఫ్లో చూపిస్తాను సో దట్ మీకు అర్థమవుద్ది. సో ఫస్ట్ మనం ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకు ఆ మెయిల్ వస్తుంది కదా, మెయిల్ ఐడి. ఆ మెయిల్ ఐడికి ఏంటంటే మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ నుంచి ఒక ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ ఎలా వెళ్తుందంటే ఈ ప్రాసెస్. సో అదే ఓటీపీని మనం డేటాబేస్లో కూడా స్టోర్ చేస్తాం. సో మళ్ళీ మీరు ఓటీపీ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఆ ఓటీపీ పెట్టి సబ్మిట్ కొడతారు కదా, అప్పుడు అది ఆ డేటాబేస్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. రెండు మ్యాచ్ అయితే యూజర్ యూజర్ వ్యాలిడ్ యూజర్ అని, లేకపోతే ఫేక్ యూజర్ అని. సో ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్కి వచ్చింది. సో ఇప్పుడు ఇప్పుడు మన ఫామ్ సబ్మిట్ చేశాక మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి, అంటే ఏ మెయిల్ ఐడి అనేసి. సో ఈ మెయిల్ ఐడికి మనం మెయిల్ చేయాలి. డైరెక్ట్గా మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ నుంచి మెయిల్ మనం పంపించలేం. సో మనం ఇంటర్మీడియట్ టూల్ యూస్ చేయాలి, అది మెయిల్ సర్వీస్ టూల్. సో ఒక్కొక్క ఫ్రేమ్వర్క్కి ఒక్కొక్క టూల్స్ ఉంటాయి. టూల్స్ అంటే ఏంటి కాదు, జస్ట్ ఒక ప్యాకేజెస్, లేకపోతే స్ప్రింగ్ బూట్లో అయితే డిపెండెన్సీస్. సో ఇవి ఏంటి, నెక్స్ట్ అవి ఎలా యూజ్ అవుతాయి అప్లికేషన్కి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఈ మెయిల్ సర్వీస్ టూల్ అనేది ఈ మెయిల్ పంపిస్తుంది మన మెయిల్కి. సో మనం ఇప్పుడు జీమెయిల్ గురించి చూస్తాం ప్రాసెస్ ఓవరాల్గా. సో నెక్స్ట్ మనము పంపించేటట్టు ఒక రెస్పాన్స్ రావాలి కదా, దానికోసం ఇది. సో ఓవరాల్ ఫ్లో ఇది ఫస్ట్ రిక్వెస్ట్ నుంచి బ్యాక్ ఎండ్ అప్లికేషన్కి వస్తుంది, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ నుండి సర్వీస్ టూల్కి వెళ్తుంది, సర్వీస్ టూల్ నుండి మనకి మెయిల్ వెళ్తుంది. సో ఈ మెయిల్ వెళ్ళాక మనకి సేమ్ ఈ సర్వీస్ టూల్ నుంచి మనకు ఒక అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ను మనం ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ చూస్తాం. ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ నుండి మనకి యూఐలో రెస్పాన్స్ కావాలి. ఒకవేళ మనం పోస్ట్ మెయిల్లో చెక్ చేద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. సో ఇప్పుడు మనం జీమెయిల్ పంపించడానికి ఫస్ట్ మనం ఏంటంటే, సపోజ్ మన ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్ ఉండాలి కదా మనం పంపించేటప్పుడు, ఆ ఫ్రమ్ అడ్రస్ ఎలా క్రియేట్ చేయాలనేది ఇది. సో ఫ్రమ్ అడ్రస్లో మనం మన మెయిల్ ఐడి ఇవ్వాలి. సో మనం మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు మన మెయిల్ ఐడి ఇస్తాం, కానీ పాస్వర్డ్ ఇవ్వాలి కదా. పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే, మన గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ ఇవ్వకూడదు. గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ ఇస్తే మనం అది వర్తీ కాదు, అంటే సెక్యూర్ కాదు. సో గూగుల్లో ఏడ్ చేసారంటే యాప్ పాస్వర్డ్స్ అని ఉంటాయి. సో సో ఇక్కడ ఒక పాస్వర్డ్ మీరు జనరేట్ చేసుకొని ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో ఇలా. సో దీనికోసం ఫస్ట్ మీరు మీ గూగుల్ అకౌంట్ని 2-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. 2-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకున్నాక ఈ యాప్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. సో నేను జస్ట్ ఒక నేమ్ ఇచ్చేసి దానికి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేశాను. ఆ పాస్వర్డ్ నేను అక్కడ యూస్ చేస్తాను. సో అలా మీకు కావాలనుకుంటే మీరు కూడా అక్కడ పెట్టుకోవచ్చు. మెయిల్ సర్వీస్ అని జస్ట్ ఇలా పెట్టుకొని జస్ట్ ఒక క్రియేట్ కొట్టారు అనుకోండి, ఇదిగోండి మీకు ఇలా ఒక పాస్వర్డ్ క్రియేట్ అవుద్ది. సో ఆ పాస్వర్డ్ మీరు అక్కడ యూస్ చేయదు. సో ప్రజెంట్ అయితే నేను ఈ పాస్వర్డ్ యూస్ చేయట్లేదు, నేను నా ప్రీవియస్ పాస్వర్డ్ని యూస్ చేస్తాను. సో మీకు అది చూపిస్తాను. సో ఇది ఫస్ట్ మనం ఏం చెప్పాం, ఫస్ట్ ఆర్కిటెక్చర్ చెప్పాం, ఆ తర్వాత మనం పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్పాము. సో పాస్వర్డ్ జనరేట్ చేసుకునే ముందు మనం 2-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకొని ఈ యాప్ పాస్వర్డ్ని మనం ఎక్కడ యూస్ చేయాలో, అంటే మన కోడ్లో ఎక్కడ దీన్ని పెట్టాలో కూడా నేను చూపిస్తాను. సో ఇది మన యాప్ పాస్వర్డ్. సో ఎలా జనరేట్ చేయాలో కూడా చెప్పాను. సో ఇంతవరకు అయితే మనం జస్ట్ థియరీని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం కోడింగ్లోకి వెళ్దాం. కోడింగ్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ప్రెస్తో చూద్దాం ఎలా పెట్టాలనేది. సో జస్ట్ ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, దాన్ని మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేద్దాం. సో ఇది మన విఎస్ కోడ్. సో జస్ట్ ఇక్కడ ఒక అప్లికేషన్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేయాలి. సో ఈ కమాండ్ ఇస్తే ఒక సింపుల్ అప్లికేషన్ మనకు క్రియేట్ అవుద్ది.
లైక్ ఇప్పుడు మనకు కావాల్సిన ప్యాకేజ్ డాట్ జేసన్ క్రియేట్ అవుద్ది. సో సారీ, ఇది ఫ్లాస్క్ కాదు, రీనేమ్ చేద్దాం జావాస్క్రిప్ట్. ఓకే, ఇప్పుడు మనం కోడ్ రాసేటప్పుడు ఫస్ట్ మనకు కావాల్సిన, ఇప్పుడు మీకు ఆర్కిటెక్చర్లో చూపించా కదా మీకు మిడిల్వేర్, సో లైక్ మెయిల్ సర్వీస్ టూల్ అని. సో ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్కి రాసేటప్పుడు మనకి నోడ్ మెయిలర్ అని ఒక ప్యాకేజ్ ఉంటుంది అనమాట. సో ఆ ప్యాకేజ్ని యూస్ చేసి మనం మెయిల్స్ పంపిస్తాం. సో మీకు అర్థమైంది అనుకుంటా, నువ్వు ఇది మెయిలర్ టూలు. సో ఇది ప్యాకేజ్ చేసి ఉంచారు, దాన్ని మనం యూస్ చేద్దాం. సో ఫస్ట్ మన అప్లికేషన్ రన్ చేయడానికి మనకు ఒక ఎక్స్ప్రెస్ కావాలి, ఎక్స్ప్రెస్ అప్లికేషన్. సో ఎక్స్ప్రెస్ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ నోడ్ మెయిలర్. నెక్స్ట్ మన అప్లికేషన్కి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ ఇది రన్ చేయడానికి ఒక పోర్ట్, మనం జస్ట్ ఒక 4200 అని పోర్ట్ తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం మన రెస్పాన్స్ సేవ్ చేయడానికి, సో దీనికోసం నెక్స్ట్ మనం ఏంటంటే ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలి. ఆ ఎండ్ పాయింట్ ఏం చేస్తుందంటే, జస్ట్ శాంపుల్గా ఒక పోస్ట్ అని పెట్టాను, జస్ట్ ఒక సెండ్ ఈమెయిల్ అని పెట్టి, నెక్స్ట్ ఇది నార్మల్గా అయితే ఒక ఎసింగ్ ఫంక్షన్. సో ఇది అక్కడ అంటే మన దీని మెయిల్కి వెళ్ళి మెయిలర్ నుంచి మెయిల్ పంపించడానికి టైం పడుతుంది కాబట్టి ఇది అసింక్ ఎవైట్ పెట్టాం. సో దీని నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఒక రెస్పాన్స్ వస్తుంది. సో ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం ఇంటిగ్రేట్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మన బాడీ నుంచి ఏం తీసుకోవాలంటే, ఫస్ట్ మనం బాడీ నుంచి ఒక 2 అడ్రస్ తీసుకుందాం. నెక్స్ట్ మనం సబ్జెక్ట్ ఏంటి పంపించాలనుకుంటాం అది, నెక్స్ట్ టెక్స్ట్ ఏదైనా అంటే మెసేజ్ ఏదైనా పంపించాలనుకుంటే అది. ఇవన్నీ మనం రిక్వెస్ట్ డాట్ బాడీ నుంచి తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా మనకి ఎర్రర్స్ వస్తే దానికోసం ట్రై క్యాచ్ బ్లాక్ ఇది. సో దీనికోసం ఇప్పుడు మెయిల్కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, అంటే మనం ఎక్కడి నుంచి పంపించాలి, దేనికి పంపించాలి, ఎలా పంపించాలి అని. దానికోసం ఇది. సో మెయిల్ ఆప్షన్స్ అని పెడదాం. సో ఇప్పుడు మనకి ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది జస్ట్ పైన చూపిస్తుంది కదా, దానికోసం ఇది. లైక్ ఇప్పుడు మీకు నా పేరు పెడదాం, మీకు నా నుంచి ఒక మెయిల్ వచ్చిందని జస్ట్ అలా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఫ్రమ్ అడ్రస్ని ఫిక్స్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఎవరికి పంపించాలి ఆల్రెడీ మనం తీసుకున్నాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఇది కూడా తీసుకున్నాం. నెక్స్ట్ ఆ మెసేజ్ ఏంటి, ఇది కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం మెయిల్ ఆప్షన్స్ పెట్టాం. సో ఈ మెయిల్ని మనం పంపించాలి. సో ఈ మెయిల్ పంపించాలంటే మనకి సో ఇప్పుడు మనకి నోడ్ మెయిలర్ యూస్ చేయాలి కదా. ఇప్పుడు దీనికోసం ఒక సెపరేట్గా తీసుకుందాం, లేకపోతే ఇందులో క్రియేట్ చేద్దాం. జస్ట్ మీకు అది కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే పైన రాస్తాను మీకు.
ఈజీ కదా. సో ఇక్కడ మనం ఒక ట్రాన్స్పోర్టర్ తీసుకుందాం మన మెయిల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఈ ట్రాన్స్పోర్టర్ ఏం చేస్తుందంటే మనకి నోడ్ మెయిలర్ నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ని క్రియేట్ చేస్తుంది. అంటే లైక్ ఇప్పుడు మనం చేసేటప్పుడు మన డీటెయిల్స్ తీసుకెళ్ళి అవతల ఆ మెయిల్కి ఇస్తుంది కదా. ఇప్పుడు మీకు ఈ కాన్ఫిగరేషన్, సో ఇది ఉంది కదా, ఈ ట్రాన్స్పోర్టర్ ఇక్కడ యూజ్ అవుద్ది అనమాట. సో మన డీటెయిల్స్ తీసుకెళ్ళి ఆ మెయిలర్కి ఇస్తుంది. సో దానికోసం ఇవి. సో ఇప్పుడు మనం నోడ్ మెయిలర్ డాట్ క్రియేట్ ట్రాన్స్పోర్ట్. సో ఇందులో మనం ఏం రాయాలంటే మోస్ట్లీ అన్ని మెయిల్ కూడా ఎస్ఎంటిపి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూస్ చేస్తాయి. సో ఆ హోస్ట్ని ఇక్కడ ఇద్దాం. సో ఎస్ఎంటిపి డాట్, మనం యూస్ చేసే జీమెయిల్ కాబట్టి జీమెయిల్ పెట్టాం. నెక్స్ట్ బేసిక్ పోర్ట్ ఆఫ్ ఎస్ఎంటిపి. సో ఎస్ఎంటిపి పోర్ట్ నెంబర్ 465. నెక్స్ట్ ఇది సెక్యూర్గా పంపించడానికి నెక్స్ట్ ఆథరైజేషన్. సో ఎక్కడ మన ఫ్రమ్ అడ్రస్ తలకు డీటెయిల్స్ ఇవ్వాలి. సో అది ఎక్కడి నుంచి వచ్చింది. సో మనం మెయిల్ అకౌంట్ ఉంది కదా, సో ఏ మెయిల్తో మనం క్రియేట్ చేసామో ఆ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఇదిగోండి ఈ మెయిల్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ ఈ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే, ఇవి ఆథరైజేషన్ పర్పస్. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఇద్దాం. సో ఇక్కడ ఒక పాస్వర్డ్ని జనరేట్ చేసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ కదా. సో ఇదిగోండి ఈ పాస్వర్డ్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తా. సో ఇదన్నమాట. సో ఈ స్పేసెస్ అవి ఉండకూడదు. సో ఇక్కడతో ఆ ట్రాన్స్పోర్టర్ని క్రియేట్ చేసాం. సో ఆ ట్రాన్స్పోర్టర్ని ఇక్కడ యూస్ చేద్దాం మన మెయిల్ పంపించడానికి. ట్రాన్స్పోర్టర్ డాట్ సెండ్. ఆ మెయిల్ ఆప్షన్స్ అనేవి కూడా ఇక్కడ పంపించాం. సో ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనకి అక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది కదా, ఆ రెస్పాన్స్ని జేసన్ చేద్దాం. సో మనకి ఏదైనా మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్ని మనం మన పోస్ట్ మెయిల్లో కానీ ఫ్రంట్ అనేది పంపించడానికి కోసం. సో ఇప్పుడు లైక్ ఇప్పుడు మనకి ఈమెయిల్ సెండ్ సక్సెస్ఫుల్లీ ఇలా పెట్టుకొని మనం చూపించవచ్చు. ఓకే, ఎంతవరకు బాగానే. ఇప్పుడు ఏమైనా మెయిల్ పంపించడం అవ్వకపోయినా లేకపోతే రిసీవర్ మెయిల్ ఇన్వాలిడ్ అయినా సరే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి మనం ఈ క్యాచ్ బాక్స్ని యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఏదైనా మీకు ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో ఆ ఎర్రర్ని మనం ఇక్కడ క్యాచ్ చేసి దాన్ని ఇక్కడ పంపిద్దాం. సో దట్ మన అప్లికేషన్ అనేది స్టాప్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఎర్రర్ అని పంపిద్దాం, ఫెయిల్డ్. ఓకే, ఇలా పంపించేటప్పుడు మనకి మరి స్టేటస్ కోడ్ పెట్టుకుంటే బెస్ట్. సపోజ్ ఇక్కడ మరి సక్సెస్ అయితే స్టేటస్ కోడ్ 200 పెడదాం. ఒకవేళ ఎర్రర్ అయితే స్టేటస్ కోడ్ 500 పెడదాం. సో ఈ స్టేటస్ కోడ్లు మనకి ఫ్రంట్ ఎండ్లో చూపించడానికి యూజ్ అవుతుంది, అంటే పోస్ట్ మెయిల్లో చెక్ చేసేటప్పుడు యూజ్ అవుద్ది. ఓకే, సో ఇది ఓవరాల్ కోడ్.
నెక్స్ట్ ఇప్పుడు మన అప్లికేషన్ రన్ అవుతుందో లేదో చెక్ చేయడానికి మనం మామూలుగా ఈ ఫంక్షన్ అర్థం యాప్ డాట్ లెజన్ ఆ పోర్ట్ ఏంటి, నెక్స్ట్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. సో జస్ట్ మన అప్లికేషన్ రన్ అయిందో లేదో చెక్ చేయడానికి ఇది. సో సర్వర్ ఈజ్ రన్నింగ్. ఓకే, ఇంతవరకైనా బాగానే ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ మన ప్యాకేజీని ఇన్స్టాల్ చేయలేదు. సో ఇదిగోండి మనకి నోడ్ మాడ్యూల్స్ వచ్చాయి. ఇందులో మీరు చూసినట్లయితే మనకు ఆ నోడ్ మెయిలర్ ఉంటుంది. ఇదిగోండి నోడ్ మెయిలర్. సో ఈ నోడ్ మెయిలర్ హెల్ప్ తీసుకొని మనం ఆ మెయిల్ పంపించడం ఇది ఒక టూల్ అని చెప్పాను కదా, దానికోసం ఇది. సో ఇప్పుడు అప్లికేషన్ రన్ చేసి చూద్దాం. సారీ, మళ్ళీ రన్ చేద్దాం. ఇదిగోండి మన సర్వర్ అయితే రన్ అవుతుంది. సో ఇప్పుడు ఒక మెయిల్ పంపించొద్దాం. సో ఇంతవరకు మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆర్కిటెక్చర్ చూసాం, దాని తర్వాత పాస్వర్డ్ జనరేషన్ చూసాం, ఆ తర్వాత కోడ్ రాసాం. సో ఈ కోడ్ని టెస్ట్ చేయడానికి మనం పోస్ట్ మెయిన్ యూస్ చేద్దాం. సో ఓకే, మన కోడ్ అయితే రన్ అవుతుంది పోర్ట్ నెంబర్ 4200 మీద. జస్ట్ చెక్ చేద్దాం. సో మన మెథడ్ అయితే పోస్ట్ మెథడ్. పోర్ట్ నెంబర్ 4200, ఎండ్ పాయింట్ ఏంటో సెండ్. సో ఇప్పుడు మనం బాడీలో మనం పంపించాల్సినవి ఏంటి, టు సబ్జెక్ట్ టెక్స్ట్. టు ఎవరికి పంపించాలి, సబ్జెక్ట్. నెక్స్ట్ టెక్స్ట్. సో ఇదనమాట. ఇది ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు మన సర్వర్ రన్ అవుతుంది. ఓకే, ఈ మెయిల్ నుండి మనం ఇంకో మెయిల్కి పంపించాలి. సో ఇంకో మెయిల్ మీకు ఇవి. సో సపోజ్ ఈ మెయిల్కి పంపిద్దాం. సో ఈ మెయిల్ ఐడి కొనుక్కో. సో ఈ మెయిల్ ఐడి ఇది కాపీ చేద్దాం. సో ఈ మెయిల్ ఐడిని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఓకే, మెయిల్ ఐడి. సబ్జెక్ట్ ఏం పెడదాం అంటే లైక్ ఇది ఒక టెస్టింగ్ కోసం అని టెస్ట్ ఈమెయిల్. నెక్స్ట్ టెక్స్ట్, దిస్ మెయిల్ ఈస్ సెంట్ యూజింగ్ ఎక్స్ప్రెస్ జేఎస్ నోడ్ మెయిలర్. సో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఈమెయిల్ సెండ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చింది, కానీ మనకి ఇక్కడ మెయిల్ వచ్చిందో లేదో చూద్దాం. సో చెక్ చేద్దాం మెయిల్.
సో ఇదిగోండి గైస్, ఇదిగోండి మనం అక్కడ పెట్టాం కదా మన కోడ్లు. అంటే మనం ఎలా పంపించాలనుకుంటే అలా ఇక్కడ మీకు నచ్చినట్లు పంపించుకోవచ్చు. సో అది మీకు ఇక్కడ డిస్ప్లే అవుద్ది. నెక్స్ట్ ఇది మనం పంపించే డీటెయిల్స్ పోస్ట్ మ్యాన్లో. ఇదిగోండి సబ్జెక్ట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఓకే, ఇది ఓవరాల్గా ఈమెయిల్ సెండింగ్ అయితే. సో నార్మల్గా అయితే ఏం చేస్తారంటే మనకి ఫస్ట్ ఇలా ఫామ్ ఫిల్ చేయగానే మనకి ఒక ఓటీపీ జనరేట్ అవుద్ది బ్యాక్ ఎండ్ అప్లికేషన్లో. సో అదే ఓటీపీని డేటాబేస్లో ఇన్సర్ట్ చేయడం, నెక్స్ట్ అదే ఓటీపీని ఈ మెయిల్కి పంపిస్తారు. సో ఈ డేటాబేస్లో స్టోర్ అయింది, నెక్స్ట్ ఈ మెయిల్కి ఏదైతే వస్తుందో ఆ మెయిల్కి మనం ఇప్పుడు చూసాం కదా అలానే వస్తుంది. సో నెక్స్ట్ మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఏం చేస్తుంది, సబ్మిట్ ఓటీపీ అనే ఇంకో పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఇక్కడ మీ మెయిల్కి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ మెయిల్ని ఎంటర్ చేస్తారు. సో అది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో మన డేటాబేస్లో ఉన్న ఓటీపీని ఈ ఓటీపీని చెక్ చేసుకొని, సో ఈ రెండు ఓటీపీలు మ్యాచ్ అయితే ఆ యూజర్ వ్యాలిడ్ యూజర్, లేకపోతే ఆ యూజర్ ఇన్వాలిడ్ యూజర్ చూసుకొని దాన్ని మనం రిమూవ్ చేసేస్తాం అనమాట. సో ఇదైతే ఓవరాల్ కోడ్. సో ఈ కోడ్లో మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఏంటో చూసాం. సో ఇది ఆర్కిటెక్చర్ అంటే ఇది ఒక ఫ్లో, ఈ ఫ్లోకి మనకు కావాల్సినవి ఏంటి. సో నెక్స్ట్ మనం దానికి ఆ పాస్వర్డ్ జనరేట్ చేయడం ఎలా చూసాం. సో మీకు చేశాను కదా జనరేషన్. సో ఆ పాస్వర్డ్ని నెక్స్ట్ 2 వీడియోలు కూడా యూజ్ చేస్తాం. సో అది పాస్వర్డ్ జనరేషన్. ఆ తర్వాత మనం కోడ్ రాసాం. సో ఇక్కడ మనం యూజ్ చేసే నోడ్ మెయిలర్ది. నెక్స్ట్ దాని ఎగ్జిక్యూషన్ కూడా చేసాం, అవుట్పుట్లో మీకు ఇక్కడ చూపించాం కదా. సో ఇది గైస్ ఓవరాల్ కోడ్ అండ్ ఓవరాల్ ఎగ్జిక్యూషన్. అసలు మెయిల్ ఎలా పంపిస్తారు ఇదంతా ఓవరాల్గా మీకు ఇక్కడ అర్థమవుద్ది. సో ఇంకా ఇందులో ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ మెయిల్ ఈ ప్యాకేజెస్ ఏమైనా ఇన్స్టాల్ అవ్వకపోయినా, సో ఈ పాస్వర్డ్ జనరేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్లారిఫై అవ్వాలనుకుంటే సరే మీరు మా కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాం. సో దట్ మా మెయిల్తో కాంటాక్ట్ అయినా పర్లేదు, లేదా మా గిట్హబ్ సోర్స్ కోడ్ కూడా పెడతాం. సో మీరు ఒకసారి రెఫరెన్స్ కింద చూడాలనుకున్నా చూసుకోవచ్చు. సో ఇదైతే ఇవాళ టాపిక్. సో మెయిల్ సెండింగ్ యూజింగ్ Express.js. సో మన నెక్స్ట్ వీడియోలో మనం ఇదే ప్రాసెస్ని యూజింగ్ ఫ్లాస్క్ అప్లికేషన్ యూజ్ చేసి ఎలా పంపిస్తాం, ఫ్లాస్క్ అప్లికేషన్లో దేన్ని యూజ్ చేస్తాం. సో ఇవన్నీ గురించి చూద్దాం నెక్స్ట్ ఫ్లాస్క్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon guys. See you on the next video. Bye.